ఆ హృదయాలు శుద్ధీకరించండి. శుద్ధ హృదయం మాలో కలుగు చేయమని భక్తులు ప్రార్థించిన అదే ప్రార్థన మేము కూడా చేస్తున్నాం. ప్రతి ఒక్కరి హృదయం శుద్ధిగా మారాలని, పవిత్ర హృదయం, పరిశుద్ధ హృదయం కలిగినప్పుడు, పాపక్షమాపణ పొందినప్పుడు మా జీవితాల్లో కలిగే గొప్ప రక్షణానందాన్ని ఇక వీరందరూ పొందుకునే కృపను దయచేయండి. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే వారు ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా వారికి ఆ రక్షణానందం దయచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. వారి అతిక్రమములను తుడిచివేసి వారి పాపలను మరెన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా నూతన హృదయం, నూతన జీవితం, మళ్ళా తిరిగి పాపాల్లో పోకుండా పరిశుద్ధంగా జీవించే కృప వీరందరికీ అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్.